బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లైఫ్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, డైలీ మన నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రావండి. బెల్ బటన్ క్లిక్ చేశారనుకోండి, డైలీ ఈవినింగ్ మీ ఇంటి ముందు మీకు కాఫీ లాగా మీకు నా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. ఓకేనా? అలాగే పాత వాళ్ళైతే మన ఛానల్ ని కంప్లీట్ గా చూడండి. ఒక లైక్ పెట్టండి, ఒక కమెంట్ పెట్టండి. మీ కమెంట్ కి అయితే నేను రెస్పాండ్ అవుతానని అందరికీ తెలిసిందే అండి. ఓకేనా అండి? ఫస్ట్ మన లాగ్స్ అన్ని చూడాలంటే మరి ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరైతే చేస్తారని నాకు తెలుసండి, ఎందుకంటే వ్యూవర్స్ అంతా చాలా మంచి వాళ్ళు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లైఫ్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే మనం విలేజ్ లాగ్ లోకి వచ్చేసామండి. మీకు గుర్తుండే ఉంటుంది, మొన్న మీకు మామగారి తోటను పెట్టాను కదండి. అందులో వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేయడం నెక్స్ట్ లాగ్ లో మీకు చూపెడతాను అని చెప్పాను కదా. ఇవాళైతే అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చేసానండి నేను. మనం వర్మీ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మా మామ మాటలోనే విందామండి. ఇప్పుడు మా మామగారిని పరిచయం చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ అన్నండి, పేరు రామ్మోహన్ నాయుడు. ఇక్కడ బ్రాహ్మణ కాలువ అండి విలేజ్. మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. నేను ఏమంటే వర్మీ కంపోస్ట్ ఎవరికన్నా కావాలన్నా, దాని గురించి డీటెయిల్స్ కావాలన్నా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని మా మామయ్య గారి మాటల్లో విందామండి. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడాలనే ఉద్దేశంతో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నామండి. ఇది వచ్చి వర్మీ కంపోస్ట్కి కవితకు కాదేది అనర్హం అనే లెక్కతో ఏదైనా కులిపోయే పదార్థం వేసి జీర్ణమయ్యే పదార్థం అంతా కుళ్ళిపోయే పదార్థం ఏదైనా సరే వర్మీ కంపోస్ట్ కు ఉపయోగపడుతుందండి. ఈ అగ్రికల్చర్ వేస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ గానీ, మార్కెట్ వేస్ట్ గానీ, ఈవెన్ వీడు కలుపు మొక్కలతో సహా మనము దీన్ని కొత్త ప్యాడ్తో కలిసి వేసుకునేసి ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చునండి. ఫస్ట్ ఇలాంటి బెడ్లు కట్టించుకోవాలి. ఎంతకెంత కట్టించుకోవాలి మామ మామూలుగా చేసుకోవాలంటే? ఇదైతే 3 అడుగుల వెడల్పు, పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం, కంఫర్ట్, స్థలాన్ని బట్టి పెంచుకోవచ్చు. కానీ 1.25 అడుగు, 1 అడుగే హైట్ ఉండాలి. వెడల్పు మాత్రం 3 అడుగులే ఉండాలి. పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే మనం ఆపరేషన్ చేసుకునే దానికి అవతల నుంచి పొడవు ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ షెడ్ నిర్మాణం మాత్రం ఒక పైన కంపల్సరీగా తాటి ఆకులతో గానీ, టెంకాయ తీతులతో గానీ. అంటే షెడ్ అనేది ఇప్పుడు మీరు పెంకులు వేస్తున్నారు కదా మామ, ఈ విధంగా వేసుకుంటే కూడా చాలా, ఇప్పుడు రేకులు అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ వర్షం పడకుండా చూసుకోవాలి. ఎండ కూడా డైరెక్ట్ గా ఎండ పడకుండా చూసుకుంటే గానీ మనం ఎరువు తయారయ్యేదంటే బాగుంటది. అసలు వానపాములు చనిపోకుండా ఉంటది. ఈ మరి తయారు చేసుకున్న తర్వాత కుళ్ళిపోయే పదార్థం ఏదేసినా తినేస్తుంది, జీర్ణం చేసుకుని ఎరువుగా తయారు చేస్తుందండి. ఈ వీటి పదార్థాలు అంటే ఈ పదార్థాలు ఇవన్నీ వేస్ట్ ప్రోడక్ట్లు అంతా ఉపయోగపడతాయి. పేడ, అగ్రికల్చర్ వేస్ట్ ఏదైనా గానీ మనకు వేసి. ఇప్పుడు అరటి చెట్లు వేస్తున్నారు కదా మామ, అది గెలలు వచ్చి వేస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు గానీ, అరటి ఆకులు గానీ గెలలు కొట్టేసిన తర్వాత అది వేస్ట్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తీసుకొచ్చి మార్చి చేసుకుని ఉపయోగించుకొని మనం ఎరువుగా తయారు చేసుకోవచ్చు, సేంద్రియ ఎరువు. ఇప్పుడు అరటి చెట్లతో పాటు ఇంకా ఏమేమి అనేది యాడ్ చేస్తారు మామ? ఏమి వేస్టేజ్ అంటే ఇంకా ఏమేమి వేస్తారు మామ? అగ్రికల్చర్ వేస్ట్, గడ్డి, చెరుకు ఆకులు గానీ, కంది ఆకులు గానీ, ఏదైనా సుబాబుల ఆకులు ఏదైనా గానీ, అవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తారు మామ మామూలుగా? అంతా ఎక్కడైనా దొరుకుతుందండి, ఎక్కడైనా దొరుకుతుంది. పొలాల్లో పోతే కలుపు మొక్కలు అయితేనేమో, ఏమన్నా వయ్యారి బామ్ అంటారు, దాన్ని పార్దేనియం అంటారు. అది వచ్చేసి రైతులకు చాలా హాని చేస్తుంది. అదంతా తీసుకొచ్చి ఏం చేసేసామంటే ప్రబలం కాకుండా, రైతులకు నష్టం కాకుండా ఇటు దానికి ఉపయోగిస్తున్నామంటే అది అటు నష్టంలో కాకుండా పోతుంది, ఇటు వానపాములకు బాగా ఉపయోగపడుతుంది. మామ ఇప్పుడు చెరుకు కొట్టేస్తారు కదా, ఆ చెరుకాకు అవన్నీ కూడా తీసుకుని వచ్చి యూజ్ చేసుకోవచ్చు. అంతా తీసుకొచ్చి పేడగా మగ్గబెట్టేసి వాటికి ఆహారంగా ఉపయోగించుకుంటాం. ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ప్రతి కొమ్మలు ఇలాంటివి ఏదైనా సరే వేసేసి. కొమ్మలు కాదు,
రాళ్ళు, ప్లాస్టిక్ వస్తువులు, గాజు ముక్కలు లేకుండా, కొమ్మలు లేకుండా, ఆకులు మాత్రం కుళ్ళిపోయే పదార్థం, తొందరగా కుళ్ళిపోయే మాత్రం ప్లాస్టిక్ వస్తువులు, గాజు ముక్కలు, రాళ్ళు, చిన్న మొక్కలు లాంటివి లేకుండా, కొమ్మలు లేకుండా ఆకులుగా ఉండాలి. ఆకులుగా ఉండి కొంత ఒక 30% కానీ పేడ కానీ వేయగలిగితే తొందరగా డీకంపోజ్ అయ్యి తినేదానికి ఆహారం వాటికి తొందరగా డెవలప్ చేసి చిన్న పదార్థం అంతా విసర్జించేసి ఎరువుగా తయారు చేస్తారు. మామూలుగా ఎర్త్వామ్స్ అంటే మీరు దానిలో నుంచే తయారు చేస్తారా, అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారా మామ? ఇది మామూలుగా పొలాల్లో ఉండేటివి కాదమ్మా, ఇది పొలాల్లో ఉండేటివి 5 మీటర్లైనా బొరియలు చేస్తాయి. బొరియలు చేసి భూమిని గులబారుస్తాయి. ఒకప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు పొలాల్లో దండిగా ఉండేది, ఎక్కడ చూసినాయి. అవన్నీ మనం రసాయనిక ఎరువులు, రసాయన గుళిక మందులు ఇవన్నీ కొట్టేసి చేసేసిన దానివల్ల ఉన్న వానపాములంతా పోయినాయి. వానపాములు అంటే వ్యవసాయదారులకు మిత్రులని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చంపేసినాం కాబట్టి ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేసుకుంటాం. ఇది సాయివాన్ నుంచి తెచ్చిచ్చినారమ్మా. ఇది వచ్చేసి యూటిలస్ అంటారు, ఐసీనియా అని 2-3 రకాలు ఉంటది. ఆ 2-3 రకాలు. అంటే అది కిలోలు అట్లా ఎట్లా తెప్పిస్తారు మామ? వెయిట్ అనేది ఎట్లా తీసుకుంటారు? ఏమి మాకైతే ఇక్కడ తిరుపతిలో గంగాధరం అనేసి ఒక వరల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని ఒక అతను పెట్టున్నాడు, ఎన్జిఓ. అతను మాకు 2000 సంవత్సరంలో కొద్దిగా ఒక 1/2 kg ఇచ్చినాడు. ఆ 1/2 kgతో నేను ఇప్పుడు దాదాపు 20 years గా ఇవే డెవలప్ చేసుకుంటూ 1/2 కిలోతో ఇన్ని ఇయర్స్ డెవలప్ చేస్తున్నాము. మల్టిప్లై అవుతా ఉంటాయి. అవి గుడ్లు పెడతాయి, పిల్లలు పెడతాయి. కొన్ని రోజులకి చనిపోతా ఉంటే గుడ్లు పెడతానే ఉంటాయి. అవి అట్లే డెవలప్ మనం వాటిని సంరక్షణ పద్ధతిలో సంరక్షించుకుంటా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా కూడా అవే సరిపోతాయి. అవే గుడ్లు పెట్టి ఎడుగుతా ఉంటాయి. కాబట్టి ఆ వానపాములు చూపిస్తారండి. వానపాములనే మళ్ళీ ఉపయోగించుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఫుల్ ఉందంటే చూడండి, ఈ బెడ్స్ లో అంతా వానపాములు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి ఎంత ఉన్నాయి చూడండి ఈ బెడ్స్ లో. అక్కడ చూపిస్తాను. అదిగోండి వస్తున్నానంటే. అబ్బా, ఒక్కొక్కటి చూడండి ఏ విధంగా ఉందో. ఒక చిన్న సైజు పాము టైప్ లో ఉందండి ఎర్త్వామ్స్ అనేది. ఇవి అందరికీ తెలిసిందే, వ్యవసాయదారులకు మిత్రులు అని చెప్పి. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేదంతా మనకు బెడ్స్ లో ఉండేదంతా ఎరువు అండి, ప్రిపరేషన్ అయింది అది. ఇది వచ్చి 1/2 kg తీసుకుని వస్తే ఇన్ని ఏండ్లుగా దీంతోనే మెయింటైన్ చేస్తున్నావు మామా? కంటిన్యూ అవుతుంది. దాదాపు 20 years గా ఇదే కంటిన్యూ చేస్తాను. ఇదంతా చూపెట్టు. అబ్బా, ఫుల్ పోయిడా. అబ్బా, చూస్తున్నారు కదండి ఎంత ఫుల్ గా ఉన్నాయి. ఒక 1/2 kg ఎన్ని కిలోస్ గా డెవలప్ అయినాయి చూడండి. మామూలుగా ఎరువు ఇచ్చేటప్పుడు కూడా వీటితో కలిపి ఇవ్వరు కదా మామ? అట్లా ఇస్తాం. సెపరేట్ చేసి ఓన్లీ కంపోస్ట్ మాత్రం తర్వాత ఇలా వేసి. ఇప్పుడు ఇది ఏంది మామ? ఇది నువ్వులు కట్టి అంటారు. నువ్వులు కోసేసిన తర్వాత దాని వేస్టేజ్ అంతా తీసుకొని వచ్చి ఈ మాదిరి వేస్తాము. దీనిలో పేడ నీళ్లు పోసి కలిపేసి మగ్గిన. అంటే ఇది ఎన్ని రోజులైంది మామ తీసుకొని వచ్చుకొని నువ్వులదంతా? పాక్షికంగా మగ్గినట్టువి, డీకంపోస్ట్ అయినట్టువి వాటిని తినేదానికి ఆహారం. పాక్షికంగా అంటే ఒక మాదిరి పిసిపిసాన్ని మగ్గేట్టుగా ఉండాలి. పూర్తిగా మగ్గిపోయిన వాళ్ళు డీకంపోస్ట్ అయిపోతే వాటికి తినేదానికి ఆహారం దొరకదు. కాబట్టి ఓహో, దీన్నే అవి తిని ఇదవుతుంది అనమాట. ఎక్స్క్రీట్ చేసిన దాన్ని మనం ఎరువుగా వాడతాము. పశువులు గడ్డి తిని పేడ ఎలా వేస్తాయో ఈ డీకంపోస్ట్ అయిన పదార్థాన్ని మెటీరియల్ తినేసి విసర్జించేదే వర్మి కంపోస్ట్. ఓహో, సరే. అదే వర్మి కంపోస్ట్. అక్కడ ఉండేదంతా కూడా దీనికి సంబంధించింది. మొత్తము వేస్ట్ మెటీరియల్, అగ్రికల్చర్ వేస్ట్ అంతా తీసుకొచ్చి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులైంది మామ తీసుకొని వచ్చేసి? అది ఇది 2 మాసాలు అయింది. 2 మాసాలు. చూస్తున్నారు కదండి, రోడ్డు సైడ్ అక్కడ ఒక్కసారిగా స్టాక్ చేసి పెట్టేస్తారనమాట. ఈ నూగు ఇది కోసినప్పుడు అదంతా వేస్ట్ కాకుండా మనము మామ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారు. అచ్చు పెట్టేస్తారు. ఇక్కడైతే మా రంజిత్ చాలా కష్టపడుతున్నాడండి. డ్యూటీ చేసేసి వచ్చి మిగిలిన టైంలో చూడండి పాపం ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు రంజిత్.
రంజిత్ ఏం చేస్తున్నావు రంజిత్? చూడు ఆంటీ చెప్పమంటే ఈ నూగు కర్ర అంతా లాగుతున్నాడండి మొత్తము. దీనంతా ఇక్కడ వెయ్యాలి కాబట్టి మొత్తం స్టాక్ చేసి పెట్టేశారు. 2 months అయిందండి. నువ్వుల కట్టె అని కూడా అంటారు దీన్ని. అంటే నువ్వులు కోసేసిన తర్వాత ఆ వేస్టేజ్ అంతా దాన్ని ఇలా తీసుకొచ్చి అక్కడ చూస్తున్నారా చెరుకు అండి. చెరుకు కొట్టేసిన తర్వాత ఆకునంతా కూడా తీసుకుని వచ్చి స్టాక్ చేసి పెట్టేశారు. ఇలా పాక్షికంగా కుళ్ళిపోయిన దాంతో మామ ఎరువు అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ ఎలా చేస్తారు ఏంటి అనేది మామ మాటల్లోనే విందామండి. కదా అట్లే దిగుతాం. ఇక్కడ గది చూపెట్టి నెక్స్ట్ ఇక్కడ ఇది ఎన్ని రోజులు అయింది మామ వేసి? ఇది వచ్చి ఇది పచ్చి పేడ అండి. పచ్చి పేడ పాలకిచ్చేసి దీంట్లో నీళ్లు పెట్టి కరగ పెట్టేసి, అంటే పేడ డైరెక్ట్ గా తీసుకుని వచ్చి ఒక బెడ్ లో వేసేసుకుంటారు మామ ప్రిపేర్ చేసేదానికి. నీళ్లు పెట్టేసి కలబెట్టినారంటే బరువు అంతా దీనిలో ఉండే మన్ను అంతా కిందికి పోతుంది. పొట్టి స్లరీ మాత్రం యూజ్ చేస్తాం. పొట్టి స్లరీ అంటే వెయిట్ లెస్ అన్నమాట. వెయిట్ లెస్ పైకి తేలుతుంది కాబట్టి కింద వాటర్ ఉండిపోతుంది. స్లరీ మాత్రం యూజ్ చేస్తాము. ఆ వేస్ట్ ప్రోడక్ట్ల మీద అంతా ఈ మాదిరి పోసేసిన తర్వాత ఈ స్లరీ తీసి దాని మీద పిట్ మీద వేసేస్తారు. పిట్ మీద వేసేసి వానపాములు వదిలేయాలి. వానపాములు ఒక చదరపు మీటర్కి ఒక 3x10 చదరపు అడుగుల్లో వాటికి కనీసము ఒక 8 నుంచి 10 kgల వానపాములు వదులుతాం. 10 కిలోలు ఒక పిట్టుకి 10 కిలోలు వానపాములు వదులుతాం అనమాట. వదిలేసి పైన మూటేసేస్తాం. అలా మూటేస్తాం. అలా కసువు ఎండుగడ్డితో క్లోజ్ చేసేస్తారు. చేస్తాం అనమాట. కోసి అది ఎందుకంటే వానపాములు వదిలేసిన తర్వాత ఎందుకంటే చెమ్మను మాయిశ్చర్ కంట్రోల్ చేసేదానికి మాయిశ్చర్ కంట్రోల్ అవడానికి ఎండుగడ్డి అనేది ఒక లేయర్ లో కప్పి పెట్టేస్తారు. డైలీ వాటర్ పట్టాలి. ప్రతిరోజు వాటర్ పట్టాలి. ఆ వాటర్ అంతా కింద వెళ్ళిపోదామమ్మా మామూలుగా. సమ్మర్ లో వచ్చేసి 2 times, వింటర్ లో 1 time పట్టాం అనమాట. ఎందుకంటే మాయిశ్చర్ ఎప్పుడు కంట్రోల్ ఉండాలి. అది కాకుండా ఎలుకలు, పందికొక్కులు, కాకులు అట్లా తినకుండా ఆ మాయిశ్చర్ వేసేస్తాం. ఇంకో డౌట్ మామా, వాటర్ మనం డైలీ పడతాం కాబట్టి కింద మనం బెడ్లు తయారు చేసేటప్పుడే తాపే పని లేకుండా, సిమెంట్ తో అలికే పని లేకుండా ఇటుక రాయిలు గొచ్చేసేసి వేసి పెట్టిందంటే పడే వాటర్ అంతా కిందికి సింక్ అయిపోవాలి. రోజు పట్టే వాటర్ లేదనుకుంటే మా సిమెంట్ మాదిరి వేసి బండలు వేసేసినాం అనుకోండి, ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసి అఫ్లోటాక్సిన్ తయారయ్యి కుళ్ళిపోయేసి వానపాములు అంతా బయట వచ్చేస్తాయి. అందువల్ల కింద పడే వాటర్ అంతా మనం సింక్ అయిపోయేదానికి కింద గచ్చు మాత్రం ఇటుక పొడి గచ్చు వేసేసుకోవాలి చాలు. సిమెంట్ లాగా వేసి అలికేది పని చేయకూడదు. ఇంకొక డౌట్ మామ, ఇప్పుడు రోజు సమ్మర్ లో అయితే 2 సార్లు, మామూలుగా వింటర్ సీజన్స్ ఇలాంటి వాటిలో ఒక్కసారి వాటర్ పడతామన్నారు కదా, అప్పుడు ఆ ఎర్త్ వామ్స్ అనేది ఏమి ఇదవ్వ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివంతా కాదు. రోజుకి ఎంతైనా పోసుకోవచ్చు, పైపులు తన పెట్టుకోవచ్చు, జిగ్గు తన పెట్టుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్. అలా చేసిన తర్వాత దాదాపు 45 రోజుల తర్వాత గుళికి రూపంలో తయారవుతుంది. ఎక్కడెక్కడో తినేసి వచ్చి వానపాములంతా తీసుకొచ్చి పైన పెట్టాలి. 45 రోజుల తర్వాత ఇలా తయారవుతుంది. 45 రోజుల తర్వాత ఈ మాదిరి తయారు చేసింది ఒక 3-4 days వాటర్ గాని ఆపేసినామంటే ఈ చెమ్మని ఎత్తుకుంటా వానపాములన్నీ లోపల వెళ్ళిపోతాయి. చెమ్మని ఎత్తుకుంటా ఎప్పుడు చెమ్మ ఉండాలి వాటికి. రోజుకి ఎన్నిసార్లు పడతారు మామూలుగా? రోజు ఒక మారు పడతారు. అంటే ఇంత దీనికి ఇన్ని లీటర్స్ అని ఏమన్నా మనకు మామూలుగా అలవాటుగా తెలిసిపోతుంది. ఇన్ని లీటర్లు అనేం లేదు. ఆ పలసంగా బాగా చెత్త బాగా ఇదే దాకా తడిగా మాయిశ్చరైజర్ అయిపోతుంది కాబట్టి ఇది ఒక 4 రోజులు గాని వాటర్ పెట్టకుండా ఉంటే ఆ చెమ్మని ఎత్తుకుంటా వానపాములు కిందికి వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళిపోయిన తర్వాత కిందికి వెళ్ళిపోతాయి కదా, అప్పుడు ఈ ఎరువులంతా ఈ మారి రొట్టెలు తోసుకోవాలి. అంటే మాయిశ్చర్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది నీళ్లు పట్టడం ఆపేస్తాం కాబట్టి. ఇలా ఉడ తోసుకునేసి ఒక రోజు ఎట్లా ఉడబెట్టినంటే
మిగిలిన వానపాములు కూడా కిందికి వెళ్ళిపోతాయి. ఓహో, ఏదైనా ఇంకా పైన ఒక్కొక్కటి ఉంటే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఇవి తీసుకుపోయేసి మనం జల్లించుకోవాలి. జల్లించి అంటే దీనికి ఒక సపరేట్ జల్లెడి, ఇసుక జల్లెడి ఆ టైప్ లో ఉంటుంది కదా. ఇది జల్లించిన తర్వాత దీంట్లో వచ్చే వేస్ట్ ప్రోడక్ట్లు అంతా పక్కకు వచ్చేస్తాయి. మిగిలిన వానపాములు ఉంటే కూడా పక్కకు వచ్చేస్తాయి. ఆ వానపాములు తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో వేసేస్తే మళ్ళీ డెవలప్ అవుతా ఉంటాయి. మామూలుగా వానపాములు అట్లే ఉండి ఎరువు అట్లే వేసుకోవచ్చమ్మా చెట్లకి? చాలా మంది చెప్తూ ఉంటారు కదా అలాగే ఉంటుంది మంచిది. వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం కల్పించే వాతావరణం అక్కడ ఉంటేనే బతుకుతాయి ఇవి. మా పురాతనమైన పొలాల్లో ఉండేటివైతే బతుకుంటాయి, కానీ ఇవి ఆర్టిఫిషియల్ కాబట్టి అక్కడ దానికి జీవించేదానికి ఆహారం కావాలా, మాయిచ్చరు కావాలా. ఆ మాయిచ్చరు అవన్నీ ఉంటే అక్కడ కూడా పొలాల్లో కూడా డెవలప్ అవుతాయి. అంటే చాలా మంది టెర్రస్ గార్డెన్ లో ఉంటాయి, అట్లాగే ఉండాలి, ఎర్రలు అనేది ఉంటే చెట్లు బాగా వస్తుంది అని అంటారు కదా. వాటికి కుళ్ళిపోయే పదార్థం వాటికి తినేదానికి ఆహారం దొరకదు కదా. ఆహారం దొరకదు కాబట్టి మనం గానీ ఆహారం అందించగలిగితే, వేస్ట్ ప్రోడక్ట్లు గానీ వేయించగలిగితే అక్కడ డెవలప్ అవుతుంది. కానీ చెమ్మ ఉండాలి, ఎప్పుడు చెమ్మ ఉండాలా. వాటికి ఆహారం కావాలి. మన్ను తిని జీవించే వానపాములు మనం అంతా చంపేసినాం పూర్తిగా. అదే రసాయనిక మందులు, గుళికలు ఇలాంటి వాడి అంత పొలాల్లో దండిగా ఉండేది, అవన్నీ చంపేసినాం. కాస్త మిగిలిన వానపాములను కూడా ఇప్పుడు రొటావేటర్స్ వచ్చినాయి. పొలాలు ఉంటారు కదా, రొటావేటర్స్ వచ్చేదాని వల్ల ఆ రొటవేషన్ లో మొత్తం ఉన్నది కాస్త మొత్తం పోయినాయి. అందువల్ల ఇంక పొలాల్లో pH తగ్గిపోయింది కాబట్టి బ్యాక్టీరియాని చంపేసినాం కాబట్టి ఆర్టిఫిషియల్ గా ఇది వేస్తాం. దీన్ని వేసేదాని వల్ల ఏమవుతారంటే, మామూలు మన FIM అంటారు, ఫామ్ యార్డ్ మెన్యూర్, ఆ మెన్యూర్ కన్నా కూడా ఇది రెండింతలు ఎక్సెస్ గా సత్వ వస్తుంది. ఎందుకంటే మనం తడవనీయకుండా ఎండనీయకుండా పెట్టుకుంటాం కాబట్టి. దీనిలో NPK అంటే నైట్రోజన్, భాస్వరం, పొటాషియం మామూలు పశువుల ఎరువుల కన్నా కూడా 2-3 ఇంతలు ఎక్కువగా వస్తుంది. అంటే ఇప్పుడు పశువులు మెన్యూర్ ఉంటుంది కదా మనమ్మ, అది మేలంటారా, వర్మీ కంపోస్ట్ మేలంటారా? అది కూడా మేలే. అది కూడా దానికి కారణం చెప్తాను, అది కూడా మేలే. కానీ మన పల్లె వాతావరణంలో ఏంటంటే పశువుల పెంట అంతా తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ దెబ్బలు వేసేస్తారనమాట. రోడ్ సైడ్ పొలాల గట్ల మీదనే వేస్తారు. అది డైరెక్ట్ గా సన్ రైజ్ పడుతుంది, ఎవాపరేట్ అయిపోతుంది, వర్షం పడుతుంది, భూమిలోకి ఇంకిపోతుంది. అందువల్ల దాంట్లో ఉండే NPK వాల్యూ అంతా పోతుంది. అది కూడా కంపోస్ట్ చేయగలిగితే పిట్లు కట్టే గుంతలు లోడేసి మొత్తం దానిలో వేసి మన్ను కప్పి ఒక 3 months 4 months అయిన తర్వాత తీసుకుంటే అది కూడా మంచి ఎరువుగా ఉంటుంది. రైతులంతా సోంబేర్లు అయిపోయినారు కాబట్టి చేసే అవకాశం లేదు కాబట్టి ఇది చేస్తాం. దీంట్లో ఇంకొక ఇదేంటంటే ప్లస్ పాయింట్, మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మైక్రో న్యూట్రియన్స్ పొలానికి బాగా పనిచేస్తుంది. మైక్రో న్యూట్రియన్స్ NPK వాల్యూ ప్రధాన పోషకాలు. ఈ మైక్రో న్యూట్రియన్స్ అంటే మినరల్స్ వచ్చి జింకు, మ్యాంగనీసు, ఐరన్, మెగ్నీషియం, కోబాల్ట్ అదంతా తక్కువ మోతాదుల్లో వీటిలో ఉంటుంది. ఈ వర్మి కంపోస్ట్ లో దొరుకుతుంది. ఫామ్ యార్డ్ మెన్యూర్ లో అంతా ఎవాపరేట్ అయిపోయేసి భూమిలోకి ఇంకిపోతాయి కాబట్టి దాంట్లో ఉండదు. కాబట్టి అందుకోసం ఇది ఆర్టిఫిషియల్ గా మనం వర్మి కంపోస్ట్ తయారు చేసి పొలాలకు వాడుకుంటే రసాయనిక ఎరువులు లేకుండా వీలైన కాడికి సేంద్రియ ఎరువులు వాడితే పంటలు బాగా వస్తుంది, పొలాలు స్టాండర్డ్ గా ఉంటాయి. వాటి వచ్చే ఆహారం మనకు తింటే కూడా మనకు రోగాలు రుసులు లేకుండా డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వర్మీ కంపోస్ట్ పిట్లు తయారు చేసుకున్నాం. ఈ ఎరువుని ఒక ఎకరాకి ఎంత యూజ్ చేయొచ్చు మామూలుగా? ఒక దీర్ఘకాలం పంటకు 1 టన్ను దాకా వేసుకోవచ్చు. చెరకు అట్లాంటివైతే ఎప్పటికీ ఉంటాయి కాబట్టి అది ఎక్కువ సంవత్సరం పైన సంవత్సరం 2-3 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అది 1 టన్ను దాకా వేసుకోవచ్చు. కానీ ఈ తక్కువ కాలం పంట ఉండదు, 3 మాసాలకు 4 మాసాలు అంటే శనగ, వరి అట్లాంటివంతా 6 టన్ను దాకా వేసుకోవచ్చు, 1/2 టన్ను వేసుకోవచ్చు. ఇక మరి హార్టికల్చర్ క్రాప్స్ ఉంటది కదా, చీని, నిమ్మ, ఫ్రూట్, ఇదంతా వాటికంతా కూడా చెట్టును బట్టి చిన్న రోజా చెట్లు అటైతే ఒక 6 kg అట్లా వేసుకోవచ్చు. అదే నిమ్మ చెట్లు గాని, మామిడి చెట్లు గాని ఇవైతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కేజీ పెంచుకుంటా. 1 సంవత్సరానికి 1 చెట్టు, 2 సంవత్సరాలకు 2 కేజీలు, 3 సంవత్సరాలకు 3 కేజీలు, అప్ టు 10 years దాకా 10 kgs వేసుకోవచ్చు. 10 kgs వేసుకుంటే బాగా పనిచేస్తుంది.
అందుకనేసి మనం సేంద్రియ వ్యవసాయం చేయాలనే దృక్పథంతో దీనికి గవర్నమెంట్ కూడా కృషి చేస్తాం. మామ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నారు మామ మీరు? 1999 నుంచి 99 నుంచి నిర్విరామంగా ఈ ఇయర్ వరకు కంటిన్యూగా చేస్తానే ఉన్నారు. మీరు ఈ తయారు చేసిన ఎరువునంతా ఏ విధంగా సేల్ చేస్తున్నారు మామ? మా సొంత పొలాలకు వాడుకొని మిగిలింది 12 రూపాయల నుంచి 15 రూపాయల లెక్కన కేజీ వచ్చి తీసుకుపోతారు. టౌన్ లో వాళ్ళు వచ్చి హార్టికల్చర్ క్రాప్ గానీ పూల కుండీలకు గానీ నర్సరీస్ వాళ్ళంతా తీసుకెళ్తారు. నర్సరీస్ వాళ్ళు వాళ్ళకైతే లోడ్ ఎంత అని ఇస్తున్నారు మామ ప్రజెంట్ అయితే? టన్ను 15,000 రూపాయలు. 15,000కి టన్ను. 15,000కి అమ్ముతున్నాము. మామూలుగా అయితే విడిగా తీసుకుని వెళ్తుంటారు కావాల్సిన వాళ్ళు. వాళ్ళే వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకుపోతారు. ఒక నెలకి ఎంత అనేది మీరు బయటకి ఇవ్వగలుగుతున్నారు మామ? నెలకంటే మేము సాధారణంగా వచ్చినట్టు పోతా ఉంటది. ఒక 2-3 టన్నులు అట్లా. 2-3 టన్నులు బయట వాళ్ళకి సేల్ చేయడం అంటే మీరు యూజ్ చేసుకుని మిగిలింది ఒక 2-3 టన్నులు మాకు జీవనోపాధికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఉండే ప్లేస్ ని సద్వినియోగం చేసుకుని ఈ విధంగా చేస్తున్నారు మీరు. అది కాకుండా మనకు బయోగ్యాస్ ఉంది కాబట్టి మనకు పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పశువుల పేడనంతా బయోగ్యాస్ కు వాడుకునేసి ఆ గ్యాస్ గుండా వచ్చిన స్లరీ కూడా మనం దీనికి ఉపయోగిస్తుంటాం. ఓహో, అది కూడా వేస్ట్ కాకుండా దీనికే వేసేస్తారు అనమాట. డైరెక్ట్ గా పేడ వేసే సత్వ కన్నా దాంట్లో వచ్చేది ఇంకా ఎక్కువ సత్వ వస్తుంది. అది మల్టిప్లై అవుతుంది. ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఫర్మెంటేషన్ జరిగి దాంట్లో మిథేన్ పోతుంది. మిథేన్ గ్యాస్ ఏమవుతుందంటే మిథేన్ గ్యాస్ మండే స్వభావం. ఆ మిథేన్ గ్యాస్ మనం డైరెక్ట్ గా మనం కుకింగ్ లోకి వెళ్ళిపోతుంది. మనం కిచెన్ లోకి డైరెక్ట్ గా కనెక్షన్ అంటే పైప్ తో కనెక్షన్ ఇచ్చేస్తాం. పైప్ అండర్ గ్రౌండ్ లో కనెక్షన్ ఇచ్చేసినాము. అది దాదాపు 30 years గా వాడుతా ఉన్నారు. 30 years గా దీనబంధు అని ఒక మాకు సబ్సిడీ ఇచ్చారు. ఇది నెట్ క్యాప్ వాళ్ళు వాళ్ళే కట్టించినారు. మనదేం పెద్దగా ఇదే ఖర్చు లేదు. దానివల్ల మనకు వచ్చిన పేడను అటు ఇంటికి వంటకు వాడుకుంటా ఉన్నాం, అటు వర్మీ కంపోస్ట్ కు వాడుతున్నాం. డైరెక్ట్ గా వేస్ట్ కాకుండా రెండింటికి పశువులు ఉంటే ఎన్ని ఉపయోగాలు అనేది దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఆ పచ్చి పేడలో ఏమంటే మిథేన్ గ్యాస్ ఉంటది కాబట్టి ఆ మిథేన్ గ్యాస్ వానపాములకి ఏం ప్రాబ్లం ఉండదు. చెప్తాను, పచ్చి పేడ డైరెక్ట్ గా వేసినవారంటే ఆ మిథేన్ గ్యాస్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటది కాబట్టి వానపాములు సరైన కావు, అంటే అంత వృద్ధి కావు. అదే వితౌట్ మిథేన్ అంటే అక్కడ మిథేన్ గ్యాస్ అంతా మనం వంటకు వాడుకుంటే మిగిలిన వచ్చిన స్లర్రీని మనం ఈ రూపంగా యూజ్ చేసుకున్నామంటే బాగా గ్రోత్ వస్తుంది, తినేదానికి ఇష్టంగా తింటాయి, చనిపోవు, హానికరంగా లేకుండా ఉంటాయి. కాబట్టి బయోగ్యాస్ ఉంటే పశువు ఉంటే 3 in 1 అటు పాలకు, అటు గ్యాస్ కు, అటు వర్మీ కంపోస్ట్ కు అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పశువులు ఉండడం వల్ల ఎన్ని 3 in 1 యూజెస్ అనేది ఏ విధంగా ఉందని. ఇప్పుడైతే చాలా మంది అసలు ఏం పశువులు పెట్టుకున్నాంలే అని చెప్పేసి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి టౌన్ అట్మాస్ఫియర్ కి చేంజ్ అయిపోతున్నారండి. కాకపోతే విలేజ్ అట్మాస్ఫియర్ లో ఎన్ని మనకి యూజెస్ ఉన్నాయి అనేసి తెలుస్తుంది. ఒక్క ఆవు ఒకటి పెట్టుకోవడం వల్ల ఇంటికి అలాగే గ్యాస్ ఉపయోగపడుతుంది, మనము పాలు తీసుకోగలుగుతున్నాము, స్ట్రెంత్ గా ఉండగలుగుతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్మీ కంపోస్ట్, మనకి ఏదైతే వేస్టేజ్ ప్యాడ్ అనేది ఉంటుందో అదైతే మనం వర్మీ కంపోస్ట్ గా తయారు చేసుకోగలుగుతాం, మెన్యూర్ గా చేసుకోగలుగుతాము. అలా ప్రతి ఒక్కరూ ఒక ఆవు గనుక పెట్టుకోగలిగితే విలేజ్ లో, అట్లీస్ట్ మన టౌన్ లో వాళ్ళు ఎలాగో పెట్టుకోలేరు, విలేజ్ లో ఉన్న వాళ్ళన్నా ఒక్కటి పెట్టుకోగలిగితే ఎన్ని ఉపయోగాలు అనేది ఉండయి తెలుస్తున్నారు కదా. ఉండండి, ఇప్పుడైతే మనము ఎర్త్ వామ్స్ అంటే వర్మీ కంపోస్ట్ ని ఏ విధంగా మామ స్టోర్ చేస్తారు అదంతా తెలుసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము అక్కడ నుంచి ఆ పిట్ లో రెడీ అయిందని ఒక ఉడ్డగా తోసిన తర్వాత లోపల ఉన్న మాయిశ్చర్ అంతా దానిలోకి కిందకి వెళ్ళిపోతాయి వామ్స్ అనేది. తర్వాత అయితే ఆ పైనదంతా తీసుకుని వచ్చి రెడీ అయిన ఎరువునంతా ఇలా మనం సపరేట్ చేసుకుంటాము. వామ్స్ సపరేట్ గా చేసుకుంటాము, ఎరువు అనేది సపరేట్ గా చేసుకుంటాము. ఇవన్నిటిని మళ్ళీ తీసుకెళ్లి అందులోనే వేసేస్తారనమాట. ఎందుకు అంటే మిగిలింది కూడా ఎరువు అయిపోవాలి కాబట్టి. చూస్తున్నారు కదా వామ్స్ ఏ విధంగా వస్తున్నాయని, ఫిల్టర్ అవుతుంది చూడండి. ఇదైతే ఈ సీజన్ కి అయితే ఇప్పుడు చలికాలము వర్షాకాలం అయితే 2-3 రోజులు పడుతుందండి మామూలుగా ఆరడానికి. సమ్మర్ లో అయితే ఒకే రోజులో ఆరిపోతాయి. తర్వాత అయితే మనం ఈ విధంగా సెపరేషన్ చేసేసుకున్నామంటే మనకు ఈ వర్మీ కంపోస్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇదైతే ఒక రూమ్ లో పెట్టున్నాము. చూడండి, ఇదైతే ఆరబెట్టారు. ఇప్పుడైతే మీ ముందరే సపరేట్ చేశారు కదండి, ఇది చూపెట్టు. ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఎరువు.
దాంట్లో రాదు పై చూపించు. ఏ కెమికల్స్ ఎలాంటి ఇవి లేకుండా సహజ సిద్ధంగా తయారైన ఎరువండి వర్మీ కంపోస్టు. కుళ్ళిన పదార్థాలతోనే చేశారు, ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అమ్ముతారనమాట నర్సరీస్ వాళ్ళకి కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి. అలా మనం ఇంట్లో రోజా చెట్లు ఇలాంటివి పెట్టుకుంటే కూడా మనం కిలోల లెక్కన కూడా తీసుకెళ్లొచ్చు. 25 కేజెస్ 50 కేజెస్ ఇలా కూడా తీసుకెళ్లి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనిని ఎండలో పెట్టకుండా వానలో తడవకుండా యూజ్ చేసుకోవాలండి. దీనిలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అంతా పోతాయని మనము దీన్ని షేడ్ లోనే పెట్టుకోవాలండి.